హాయ్ గాయ్స్, మీలో ఎంతమందికి పీచు మిఠాయి అంటే ఇష్టము? పీచు మిఠాయి అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఉండరు, తినకుండా ఉండేవాళ్ళు ఉండరు. ఆల్మోస్ట్ అందరం తింటాము. బట్ ఇప్పుడు కూడా దొరుకుతుంది అంటే నేను అస్సలు నమ్మలేదు. ఇది వచ్చేసి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర మేము భద్రాచలం నుంచి రిటర్న్ వద్దాం అనుకున్నాము. కరెక్ట్గా అదే టైంకి పీచు మిఠాయి బండి వచ్చింది. అత్తయ్య వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళు చిన్నప్పటి నుంచి తీసుకునేవాళ్ళు, అంటే 20 ఇయర్స్ నుంచి. సో రెగ్యులర్ కస్టమర్స్ అవ్వడంతో ఆయన వచ్చేసి బెల్ కొట్టగానే మేమైతే వెళ్ళి చూసాము. మాకు కావాలి అని అడిగాము. టేస్ట్ చూస్తే చాలా బాగుంది అనేసి, కావాలి పీసెస్ లాగా 1 కేజీ కావాలని అడిగాము. ఎందుకంటే మేము పిల్లలు ఉన్నారు కదా, వదిన వాళ్ళ పిల్లలు అండ్ కన్నయ్య వీళ్ళందరూ, సో అందుకని అడిగాము. వెంటనే ఆయన 1 కేజీకి ఇలా బౌల్లో పెట్టి ప్రెస్ చేసేసి పీసెస్ లాగా చేసి ఇచ్చాడు. మా కన్నయ్య అయితే ఫస్ట్ టైం పీచు మిఠాయి తిన్నా. ఎక్స్ప్రెషన్ చూడంటే ఎంత క్యూట్గా ఇస్తున్నాడు. సో ఇలా మేమైతే కేజీ తీసుకొని పీసెస్ లాగా చేపించాము. ఒక 50 పీసెస్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.